మెయిన్ కోచ్ చెప్పిన షెడ్యూల్ ప్రకారం మార్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. అగైన్ ఆ ప్రాక్టీస్ చేసేసి మళ్ళీ ఎక్కడ వర్క్ చేయడానికో లేకుంటే స్టడీస్ చేయడానికో వెళ్తే ఆ రెస్ట్ లేకుండా మళ్ళీ మనం ఈవినింగ్ వర్కౌట్స్ చేయలేము. కంపల్సరీ మార్నింగ్ వర్కౌట్ చేసిన తర్వాత ఫుల్ డైట్ మాకు ఎలా ఇచ్చేవారంటే 2 eggs స్పోర్ట్స్ హాస్టల్లో, 8 స్లైడ్స్ 4 ఏమో జాము, 4 ఏమో బటర్, 1 బనానా, 1 గ్లాస్ మిల్క్ అంటే ఆల్మోస్ట్ ఆల్ పావు లీటర్ మిల్క్. అంటే ఇది పరిగెత్తడానికి కావాల్సిన ఎనర్జీ. సో అప్పుడు నేను అథ్లెట్గా ఉన్నప్పుడు వాలీబాల్ ప్లేయర్స్ అందరం కలిసి డైనింగ్ రూమ్లో ప్రాక్టీస్ అయిపోగానే ఉండేవారం. సో నాకు ఎక్కువగా మోర్ ఎనర్జీ కావాలి, మోర్ ప్రోటీన్ కావాలి అనేసి వాలీబాల్ ప్లేయర్స్ నుంచి నాకు హాఫ్ ప్లేట్ నా దగ్గరకు వచ్చేసేది. కోచెస్ చెప్పేవారు, సుధా సరిపోదా ఆ డైట్ కూడా మీరు ఇచ్చేసేయండి అనేసి. అంటే మీకంటే అంటే సపరేట్ డైట్కి ఇంత ఫుడ్ అని అలా ఇవ్వకపోయేవారా? సేమ్ అందరికీ సేమ్, ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తినొచ్చు. ఓకే. మళ్ళీ లంచ్ లైట్ లంచ్, ఓన్లీ వెజ్ లంచ్ ఉంటుంది. సో అది కరెక్ట్ 12:30, 1:30 లోపల తినేసేయాలి. అగైన్ 3:30కి మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళిపోవాలి. సో నైట్ మళ్ళీ 3:30 గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేసి లెమన్ జ్యూస్ కానీ ఏదైనా ఇచ్చేవారు ఆఫ్టర్ ప్రాక్టీస్. తర్వాత నైట్ మాత్రం ఫుల్ నాన్ వెజ్, ఎవ్రీడే నాన్ వెజ్. స్లీప్ కంపల్సరీ 9/9 పడుకునేవారమండి మేమైతే. ఓకే. 9 పడుకొని మళ్ళీ ఎర్లీ అవర్స్ వేసేవాళ్ళం. ఇప్పటికీ కూడా అప్పటి నుంచి 5 కంటూ ఇంకా ఎట్టి పరిస్థితులు లెగాల్సిందే మేము. ఓకే. 5కి లేసేసి ఏదైనా చదువుకునేది ఉంటే ఆ 1 అవర్ చదువుకోవడము, మధ్యాహ్నం చదువుకోవడం అలా. ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి గ్రాస్పింగ్ కూడా చాలా ఉంటుంది. కొంచెం చెప్పగానే ఇంకా